ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచంలో ఓ పెద్ద వెలితిని మిగిల్చిందన్నారు. ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని తెలిపారు. దశాబ్దాలుగా శ్రోతలను ఉర్రూతలూగించిన గాయని లేరనే వార్త చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు శ్రోతలను ఉర్రూతలూగించిన గాయని ఆశా భోస్లే మృతి సంగీత ప్రపంచంలో తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తన గాత్రంలో తరతరాల పాటు అనేక రకాల భావోద్వేగాలను పలికిస్తూ భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె పాడిన మధుర గీతాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను చేరాయని చెప్పారు. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఓ స్వరాన్ని కోల్పోయిందని సీఎం అభిప్రాయపడ్డారు. కష్టకాలంలో ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం గర్వించదగ్గ గాయని ఇక లేరనే వార్త చాలా బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే ఎన్నో భాషల్లో పాటలు పాడి ప్రత్యేకత పొందారని పేర్కొన్నారు. సంగీత ప్రపంచానికి ఆశా భోస్లే అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. ఆశా భోస్లే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దశాబ్దాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన ఆశా భోస్లే మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆమె పాడిన పాటలు తరతరాలకి సంగీత పాఠాలుగా నిలిచిపోతాయని అభిప్రాయపడ్డారు. తెలుగులోనూ ఆమె పాడిన మధుర గీతాలు మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఆశా భోస్లే మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆశా భోస్లే మృతిపై సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారతీయ సినిమా అమూల్యమైన గాత్రాన్ని కోల్పోయిందని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఆశా భోస్లే మరణం సంగీత ప్రపంచానికి ఎవరూ పూడ్చలేని లోటని పేర్కొన్నారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని చిరంజీవి అన్నారు. ఆశా భోస్లే బహుముఖ ప్రజ్ఞను తానెప్పుడూ ఆరాధిస్తూనే ఉంటానని చిరంజీవి తెలిపారు. సంగీత రంగంలో ఆశా భోస్లే చెరగని ముద్ర వేశారని నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఆమె గళంలో ఎంత మాధుర్యం ఉంటుందో వ్యక్తిత్వంలోనూ అంతే ఆత్మీయత ఉండేదని గుర్తు చేశారు. దశాబ్దాల పాటు భారతీయ సంగీతానికి ప్రాణంగా నిలిచిన ఆమె తరతరాల పాటు నిలిచిపోయే వారసత్వాన్ని వదిలి వెళ్లారని పేర్కొన్నారు. కష్టకాలంలో ఆశా భోస్లే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.